హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి కృష్ణని. ఈ వీడియోలో మీకు డ్రై మటన్ పులుసు చేసి తయారు చేయాలని మా సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. మీకు ముందుగా డ్రై మటన్ కట్ చేసుకొని అలాగే వంకాయలు, టమోటాలు, ఉల్లిపాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాత్రలో మీరు నూనె పోసుకోవాలి. దానిలో మీరు ఉల్లిపాయలు కట్ చేసినటువంటి నీట్గా డ్రై చేసుకొని దాంట్లో కలబెట్టుకొని దాంట్లోకి మనము కరివేపాకు కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అలా డ్రై చేసి మనం అవి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అవి వచ్చేసి మనకు అవి కూడా వేయాలి. వాటితో పాటు టమోటాలు అన్నీ మిక్సింగ్ చేసి నీట్గా కొంచెంసేపు వేగించాలి దోరగా. దాంతోపాటు చిటికెడు పసుపు కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం దోరగా వేగనించాలి. వేయించిన తర్వాత మనం దానికి తగినంత కొంచెం ఉప్పు కూడా దానిలో కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మిక్సింగ్ అయ్యి కొంచెం డ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు చిటికెడు అనగా ఒక స్పూన్ వచ్చేసి మనం కారం కూడా వేసుకొని దాంట్లో కడిగినటువంటి వంకాయ ముక్కల్ని దాంట్లోకి వేసేయాలి ఫ్రెండ్స్. నీట్గా వంకాయలు వేసిన తర్వాత అలాగే మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ చేసిన తర్వాత మనం డ్రై మటన్ని ఆల్రెడీ వాటర్లో నానబెట్టున్నాం కదా, అవి కూడా దానిలోనే వేసి నీట్గా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సింగ్ అయిన తర్వాత గెరిటెతో మనం నీట్గా కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత కొంచెం సేపు మనం అలాగే స్టవ్ మీద పెట్టి దానికి కొంచెం మనకు పులుసు ఎంతవరకు కావాలో అంతవరకు వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడికించాలి ఫ్రెండ్స్. బాగా ఉడికించిన తర్వాత మనం వేరే బాండిల్ తీసుకొని బాండిల్లోకి మనం మూత పెట్టి ఇది వరకు చేయాలి. బాండిల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి ధనియాలు, చెక్క, మొగ్గ ఇవి దోరగా వేయించాలి ఫ్రెండ్స్. అలా దోరగా వేయించిన తర్వాత వాటిని మనం రోల్లో వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. రోల్లో దంచిన తర్వాత మనకు దాంట్లో పైన చల్లడానికి ఈ పక్కన మిశ్రమాన్ని దీన్ని రెడీ చేయాలి ఫ్రెండ్స్. రెడీ చేసినటువంటి దాన్ని బాగా దంచిన తర్వాత వెండి కొబ్బరి కూడా దానిలో వేసి అలా దంచుకోవాలి. అలా దంచిన తర్వాత దాంతోపాటు అంతలోకి ఇది బాగా వేగి ఉంటుంది ఫ్రెండ్స్, కూర రెడీ ఉంటుంది. దాన్ని బాగా ఉడికిన తర్వాత కొంచెం సిమ్లో ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత సిమ్లో ఉంచుకొని 10 నిమిషాలు ఆ మిశ్రమాన్ని మనం దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమానికి తెల్లగడ్డలు కూడా జోడించి బాగా దంచి దాన్ని ఆ కూరలో మిక్సింగ్ చేసి 10 నిమిషాల తర్వాత మనం దించేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.